హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను ఎంతో సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా బ్రెడ్ పిజ్జా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఇక మనం టేస్టీ బ్రెడ్ పిజ్జా రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మనం చేసుకుంటున్న ఈ బ్రెడ్ పిజ్జాకి నేను వీట్ బ్రెడ్ తీసుకుంటున్నాను. ముందుగా బ్రెడ్స్ అన్నిటికీ కూడా చీజ్ అప్లై చేసుకుందాం. ఈ విధంగా బ్రెడ్ ముక్కలన్నిటికీ చీజ్ అప్లై చేసుకున్న తర్వాత దానిపైనే రెడ్ పిజ్జా సాస్ను కూడా అప్లై చేసుకుందాం. సాస్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైనే మయోనైజ్ను కూడా అప్లై చేసుకుందాం. ఈ విధంగా అన్ని స్లైసెస్కి చీజ్, మయోనైజ్, రెడ్ పిజ్జా సాస్ అప్లై చేసుకొని దానిపైనే చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తురిమి పెట్టుకున్న క్యారెట్, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, తురిమి పెట్టుకున్న పన్నీర్, పైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఒరిగానో వేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ పిజ్జా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిపైన కొద్దిగా బటర్ వేసుకొని మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాం. బటర్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇంకా 1 by 1గా స్లైసెస్ని ప్యాన్ మీద పెట్టుకుందాం. ఈ విధంగా అన్ని స్లైసెస్ని పెట్టుకొని బ్రెడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. బ్రెడ్ అడుగున గోల్డెన్ బ్రౌన్ రాగానే ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా, టేస్టీగా, ఫాస్ట్గా బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. ఈ బ్రెడ్ పిజ్జాని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఎవరైతే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి. మీ సపోర్ట్తో ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.